ఏంటే విదిలించుకుంటున్నా? బాబుగారు, ఇది పద్ధతి కాదు బాబుగారు. పద్ధతులు మాకు చెప్తున్నారా మీరు? అది కాదు బాబుగారు, ఇక్కడ ఆట పెట్టాము అంతవరకే, ఏదో చూసి వెళ్ళాలి గాని. అయినా మీకేంటే ఎంత పొగరు? ఇప్పుడే దీన్ని ఎత్తుకుపోతా. రావే, దమ్ముంటే ఎవడాపుతాడో నేను చూస్తా. అడుగు ముందుకేస్తే చంపేస్తా. ఏంట్రా ఏంకుసారా పక్క నా కొడక? వీడికి మీరంతా ఎందుకురా? నేను చూసుకుంటాను. రా మూసలోడా. ఓ సుక్కేసుకుందామని ఇటు వచ్చే తాతగారు. బాబాయ్ పొద్దెక్కిపోయింది, అమ్మగారు తిట్టేస్తారు ఎట్లా బాబా? ఇదేంటిది కలిపేసింది? నోట్లోకి నేను లేదేమో. ఇదేంటిది ఇక్కడ ఎవరో కనబడట్లేదు? అమ్మగారండి, అమ్మగారండి, అమ్మగారు. ఇదేంటి ఇక్కడ ఎవరు లేరు? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎవరో కనబడట్లేదు. భయపడ్డావు కదూ? ఎందుకే అంత భయం? భయం కదేటి అమ్మాయి గారు, తమరు కనిపించపోయేసరికి నా గుండె జారిపోయినంత పని అయినది. సిటీ నుంచి వచ్చి 2 రోజులైంది, ఇప్పుడు వస్తావా? క్షమించండి అమ్మాయి గారు. అమ్మాయి గారు చేతికేమైంది అమ్మాయి గారు? కాలేజీలో మేమంతా పిక్నిక్ వెళ్ళాం. ఆ రోజు మా బస్సు అదుపు తప్పి ఘాట్ రోడ్ లో లోయలో పడిపోయింది. నేను ఒక్కదాన్నే బతికాను. నాతో వచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ యాక్సిడెంట్ లో. అమ్మాయి గారు అమ్మాయి గారు, అయినా ఏం ప్రాబ్లం లేదు, ప్లాస్టిక్ సర్జరీ చేస్తే మామూలు అయిపోతుంది. నిజంగానే అమ్మాయి గారు? అవునే, ఈ రోజు నా పుట్టినరోజు అని మీకు తెలీదా? ఈ బంగారు బొమ్మ పుట్టినరోజు నేనెలా మర్చిపోతాను అమ్మాయి గారు? అయినా ఎందుకు అమ్మాయి గారు ఈ పేద పిల్ల మీద మీకు ఇంత ప్రేమ? అవునే, నేను ప్రేమిస్తున్నాను. ప్రేమ అనేది బంధం, ఆ బంధమే మన మధ్య అంతరాన్ని తొలగించింది. లేకపోతే మీకు నాకు ఈ స్నేహం ఏంటి చెప్పు? చిన్నప్పటి నుంచి అమ్మ లేకుండా పెరిగాను. ప్రేమ అంటే ఏంటో నాకేం తెలుస్తుందమ్మా. మీరంతా నన్ను సొంత మనసులో చూశారు కానీ ఏ రోజు పని మనసులో చూడలేదు. నాకు మాత్రం ఎవరున్నారమ్మా? ఉన్న ఒక్క తండ్రి ఆటకని వెళ్ళి తుఫాను బలైపోయాడు. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. కుటుంబం నాడు అంత పని చేయకండమ్మా, ఆ పాపం నాకే తగులుద్ది. రండమ్మా తలంటి స్నానం చేద్దాం. నీ తలంట అంటే నా కళ్ళు మంటే. అమ్మాయి గారు, అమ్మాయి గారు వెళ్ళండి వెళ్ళండి, మీకు తలంటి స్నానం ఎలా చేయాలో నాకు బాగా తెలుసుగా. వస్తనా వస్తనా. గంగా గంగా, ఏంటమ్మా? ఏమన్నా విశేషాలు చెప్పవే. ఏమన్నాయన్నా? అంటే ఊర్లో ఏం విశేషాలు లేవా? ఏమన్నాయన్నా? పెదరాయుడు గారు గారాలు పట్టి ఇందులో ఉండేది, బంద్ అయిపోయింది. అదే కాస్త వయసు పెరిగింది. సంబంధాలు వస్తున్నా కానీ బంధం పడట్లేదన్న బెంగతో వారు పెద్దపాలతో లేచిపోయింది. తర్వాత తర్వాత ఏముంటాయమ్మా? చెరుకు తోటకి వెళ్ళి చెరుకు ముక్కలు ఇచ్చుకుని వస్తున్న మంగళి చెరుకు ముక్క అని అడిగాడంటే ఎమ్మెల్యే గారు అబ్బాయి. సరే కదా అని చెరుకు ముక్క చేతికిచ్చేటప్పటికి చేతుకు లాగాడంట. అలాగా? అసలే ముక్కోపోయిన వరాలమ్మా. ఆ చెరుకు ముక్క తీసుకుని ఎక్కడ పడితే అక్కడ కొట్టేసరికి అది తగలని చోటు తగిలిందంట. అమ్మో అన్న కేక తప్ప నీకేమి ఏమలేదంట. అమ్మాయి గారు కళ్ళు మూసుకోండి, నీళ్ళు పోతాను. అమ్మాయి గారు నేను కళ్ళు తెరవనంత వరకు తెరవద్దంతే. అదేంటి కొంచెం కొంచెంగా పోస్తావు? పోసేవి నీళ్ళు కాదమ్మా. అమ్మా
అమ్మాయి గారు కళ్ళు తెరవద్దు, తెరిసారో మంటకి పోతుంది. నీ పని స్నానం అయిన తర్వాత చెప్తానులే. అమ్మాయి గారు నీరు పోతాను, కళ్ళు మూసుకోండి. తాత నీకు విషయం తెలుసా? ఏంట్రా? అదే మన ప్రెసిడెంట్ గారి కూతురికి ఆ, ఎన్నాళ్ళ నుంచో నయం కానీ ఏదో రోగం ఉంది కదూ, ఆ. నువ్వు ఇచ్చిన మందుకి తగ్గిపోయింది. ఉమ్, ప్రెసిడెంట్ గారు ఎంత సంతోషపడ్డారో. తాత నిన్ను వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మన్నారు. నేనెందుకు లేరా, నువ్వు వెళ్ళిరారా. నువ్వు ఎప్పుడు ఇంటి తాత, ఎవరింటికి రావు. తాత నీ గురించి ఊళ్ళో ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో తెలుసా? మా తాత అంత గొప్పోడు మంచోడు ఎవరూ లేరు. ఏంట్రా కాకా పడుతున్నావు? అదే తాత ఈ నెట్టు కట్టుకల్లో సొక్కేసుకొస్తావని. అలాగే కానీ లేరా, మొన్న పూజారి గారిని కలిసినప్పుడు ఉబ్బసం ఉందన్నారు. ఈ మందు తీసుకెళ్లి ఆయనకి ఇచ్చేయి. ఆ తర్వాత గూట్లో డబ్బులు పెట్టాను, అవి తీసుకుని వెళ్ళు. అమ్మాయి గారు నిండు పుణ్యములు చందమామలా ఉన్నారమ్మా. ఈ కుందనాల బొమ్మకి ఏ రాకుమంటావాలో. అమ్మాయి గారు మిమ్మల్ని ఒక్క పాల రాకుమారు చూశాడంటే పడిపోవాలంటే. పోవే, తమరు అలా సిగ్గుపడుతూ ఉంటే ఇంకా ముద్దొస్తున్నారమ్మా. చాలు గంగా చాలు, మంచి బట్టలు వేసుకుంటే నువ్వు మాత్రం అందంగా ఉండవా? చూడు ఒక్క నిమిషంలో నేను ఎలా మారుస్తాను. మూలమూలమూలమూలమూ ఇంత ఖరీదైన సీర మీకే బాగుంటది అమ్మాయి గారు. పోసి పిచ్చిదానా, నీకు కూడా బాగుంది కానీ నాకే ఏదైనా ఉంది అమ్మాయి గారు. దింపు దింపు, నీకు ఇలాగే బాగుంది. అమ్మాయి గారు అమ్మాయి గారు ఆపు, నీ కన్నీటి వర్షం నేను తట్టుకోలేను కానీ ఆపు. ఇంటికి తిరునాలు ఎప్పుడే? తిరునాలంటే గుర్తొచ్చింది, నిన్న ఏటుగట్టి సంబరం ఏదో జరిగిందంట. నా పేటలో అందరూ వెళ్ళారు, అక్కడ ఏదో గొడవ కూడా జరిగిందంట. వివరంగా చెప్పు, గొడవ దేనికంట? అదేనమ్మా, భోగమేళాలు ఉంటాయి కదా, వాళ్ళ ఏటేట సంబరాలకి ఆటలు పాటలను అక్కడికి కోసొచ్చిన వాళ్ళందరూ చేరతారు. ఆట పాట అయిందంట. ఆ తర్వాత అందులో ఒక బాగా తాగేసి వచ్చి గొడవ చేయబోయాడంట. అప్పుడు తాత వచ్చి వాడు బాగా బుద్ధి చెప్పినాడంట. ఎవరే ఈ తాత? ఇక్కడికి చాలా దూరంలో గోదావరి, దాని దగ్గరలో చిన్న లంక, అందులో చాలా కాలం నుండి తాత ఉంటున్నాడు. ఆ తాత చాలా మంచోడు, అందరికి ఆకుపసలు మందులు ఇస్తూ ఉంటాడు. ఎవరి దగ్గర సిల్లి గవ్వ కూడా తీసుకోడు. ఆయనకి ఎవ్వరూ లేరా? ఎవరూ లేరమ్మా. ఎక్కడి నుంచి వచ్చాడో ఎప్పుడు వచ్చాడో ఎవరికి తెలదు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఆ లంకలో ఒంటరిగా ఉంటాడు. ఏమి నీకు ఆయన తెలుసా? తెలుసమ్మగారు. నన్ను తీసుకెళ్ళవే. ఎక్కడికి? ఆ లంకలోకి. అమ్మో, ఏ అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం. ఆ లంక చుట్టూ ఊగులుంటాయి, పోటు వచ్చిందంటే చాలా ప్రమాదం. నీకు ఈత కూడా రాదు, అక్కడికి వెళ్ళడానికి అందరూ భయపడతారమ్మా. సరే నువ్వు ఉన్నావుగా, నన్ను తీసుకెళ్ళవే ప్లీజ్. వద్దమ్మా, తాత ఎప్పుడైనా తీరానికి వస్తూ ఉంటాడు, అప్పుడు చూపిస్తానన్నానుగా. నువ్వు చెప్తూ ఉంటే వెళ్ళి చూడాలనిపిస్తుంది. వద్దమ్మాయి గారు, నా మాట వినండి. ఏరా తినిగాడు ఇంకా రాలేదేంట్రా? అదిగో ఆ మాటలు వచ్చేసాడు. ఏంట్రా ఈ రోజు ఏదో చాలా హుషారుగా ఉన్నట్టున్నావు. వాళ్ళ తిప్పులాడి బర్త్డే రా. హ్యాపీ బర్త్డే టు యూ, తిప్పులాడి తిప్పులాడి, హ్యాపీ బర్త్డే టు యూ. తిప్పులాడి తిప్పులాడి. గవర్నమెంట్ రా. సంవత్సరం సంవత్సరం ఆవిడ పుట్టినరోజు వస్తూనే ఉంది, మేము నీకు చెప్తూనే ఉన్నాం. నువ్వు మాత్రం ఐ లవ్ యూ చెప్పలేకపోతున్నావురా. రే శ్రీను, త్రిపుర సుందరి నీకు దూర బంధువు అన్నాడు కదరా, నిజమేనా? అవునరా, కానీ తన ఎదురుగా వచ్చిందంటే నా గుండెల్లో దడొచ్చేస్తుంది. నోటి నుండి ఒక్క మాట కూడా రాదు. ఇలా మూగవాళ్ళ ఎంతకాలం రోధిస్తావురా? అదే ఆలోచిస్తున్నాను రా. ఆలోచిస్తూ కూర్చుంటే ఏది అర్థం కాదు గాని ఓ పంచే. ఏంటి? వెళ్ళి ఓ పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ చెప్పేరా. ఏమైనా తిడితే? పాడు.
భయంగా ఉందిరా. రేయ్, మనం మగాళ్ళరా, మనకు భయం ఏంటి? ఆ వచ్చే అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. ఆ అమ్మాయికి ఆయన నువ్వు చెప్పేమంటావా? ఏమైనా నువ్వు డేరు పడతలేరా? రేయ్, వెళ్ళరా, వెళ్ళు. ఏమండి ఏమండి ఏమండి, ఒక్క నిమిషం అండి. ఎప్పుడో మీకు విషయం చెప్పాలనుకుంటున్నానండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ అండి. నాకు చెప్పే ధైర్యం లేదు కానీ నాకు ఐ లవ్ యూ చెప్తావా? వీరికి కూర్చోమ్మా. ఏరా, వాళ్ళ అమ్మనే గానీ వాళ్ళ అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? దోలు తీరిందా? ఏంటి మాలంకొచ్చారు? ఇలా రావాలనిపించింది, వచ్చాం అంతే. ఏ రాకూడదా? గొప్పింటి బిడ్డలు, ఈ వాతావరణం సరిపడదేమో అని. లేదండి, ఈ పరిసరాలంటే చాలా ఇష్టం. ఈ టీచరం వచ్చాక ఈ ప్రాంతం ఎంత బలి మారిపోయిందమ్మా. అసలు బడికే పంపనన్న పల్లె జనాలకి మంచి మాటలు చెప్పి ఎంతమంది చదువు చెప్తున్నారు. మీలాంటి సిన్సియర్ టీచర్స్ ఉంటే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ పల్లె జనాల్లో అవగాహన లోపం చాలా ఉంది. ఓపిగ్గా మనం కన్విన్స్ చేస్తే దేనికైనా ముందుకొస్తాం.